ఇప్పుడిప్పుడే రంగానాయుడు గొడవలు లేవతీయటం మొదలుపెట్టాడు. తన ముఠాకు చెందిన కొంతమందిని వెంకటనాయుడు మిల్లులోనూ గనుల పనులలోనూ ఇరికించాడు. వారి ద్వారా కల్లోలం రేగించాడు. మిల్లు పనివారు దసరా పండుగకు బోనస్ ఇప్పించమని పట్టుపట్టారు. ధరలు పెరిగాయి కాబట్టి రోజువారీ కూలీని 2 రూపాయల నుంచి 2.5 వరకు పెంచాలని కూలీలు సమ్మె మొదలెట్టారు. మిల్లులో పని ఆగిపోయింది. గనులలో రాతిని తీయటం మానివేశారు. దానితో లారీలు ఎక్కడివి అక్కడ ఆగిపోయినాయి. 2 రోజులలో మోహన్ బాబుకి తీరని నష్టం కలిగింది. కూలి వెధవలకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. డాబాయించే నోరు మూసుకుంటారని అతను కారులో ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాడు. ఫ్యాక్టరీ గేటును మూసి దాని ముందు సమ్మె చేస్తూ వర్కర్లు కూర్చున్నారు. సడన్ బ్రేక్ వేసి కిందికి దిగి డోర్ని ఈడ్చుకొట్టాడు. కారు వస్తుంటే కనిపించటం లేదా? కదలరేం అని అరిచాడు. ఇంతమంది కార్మికులు సమ్మె చేస్తూ కూర్చుంటే కనిపించటం లేదా? వెనక్కి తిరిగిపో అని అదే కంఠంతో అన్నాడొకడు. హా, నా ఫ్యాక్టరీలోకి పోవడానికి మీ అనుమతి కావాలా? ఇప్పుడే చెబుతానుండు. నాగులు, ఒరేయ్ నాగులు, ఇటు రారా, వీని పక్కలు విరగతన్ను తెలుస్తుంది అని గేటువాణ్ణి పిలిచాడు మోహన్. కార్మికులు అందరూ ఒక్కసారి లేచి నిలుచున్నారు. ఒరేయ్ నాగులు, రారా, మీ అయ్యగారిని నిన్ను కింద వేసి చితకబాదుతాము. రా ఇటు అని కేకలు వేశారు. చూస్తారేం, కారుని తగలబెట్టండి అని రంగానాయుడు ముఠావాడు అన్నాడు. అరే, అలాంటి పనులు చేయవద్దు, మనకే నష్టం అని ఒక బుద్ధిమంతుడు అన్నాడు. ఇంకా నష్టమేముంటుందిరా, మన కష్టాలతో వీళ్ళు కార్లెక్కి మిద్దెల్లో కులుకుతున్నారు. ఆ కారును తగలబెడితే కానీ వీళ్ళకు బుద్ధి రాదు అని మొదటివాడు ముందుకు నడిచాడు. ఆలోచనకి తావేవని యువకులు కొందరు అతనితో ముందుకు సాగారు. రంగానాయుడు ముఠావాడు ఒక పెద్ద బండను ఎత్తి ముందు భాగం మీద విసిరాడు. ఒరే నాగులు, ఒరే జోగులు, ఇటు రండిరా, కారు చెడిపోతుంది రండి అని మోహన్ కేకలు వేస్తున్నాడు. అందరూ గేటు లోపల నిల్చున్నారు. కానీ ధైర్యం చేసి ముందుకు రావటం లేదు. రండిరా, ముందుకు రండి, మీ చితి రెడీగా చేసి అందులోకి తోసిపాడేస్తాము. కార్మికులు కేకలు వేశారు. కొంతమంది భయంగా ఆశ్చర్యంగా చెడిపోయిన కారుని చూస్తున్నారు. కొత్త పనివారు నెమ్మదిగా జారుకున్నారు. కోలాహలం విని వెంకటనాయుడు జీపులో పరిగెత్తుకొచ్చాడు. చెడిపోయిన కారుని గుంపులుగా నిలిచిన కూలీలను చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు చేశారు ఈ పని? మాట్లాడరేం, ఎవరు చేశారు? అందరూ అటు ఇటు చూశారు. ఆ కొత్తవాడు కనిపించలేదు. ఆ కొత్త పనివాడు చేశాడు అన్నారు ఒకరిద్దరు. సరే, పాతవాడో కొత్తవాడో వదిలేయండి, ఎందుకు చేశారు ఈ పని? ఏదైనా వాదులుంటే యజమానితో మాట్లాడి తీర్చుకోవాలి, కానీ ఇలా ఆస్తికి నష్టం కలిగిస్తే మీకు ఏం లాభం వస్తుంది? అయ్యా, కనీసం 10 ఆర్చీలు పెట్టుకున్నాము బోనస్ ఇప్పించమని. సమ్మె చేస్తామని బెదిరిస్తూ లెటర్ ఇచ్చాము. దానికి కూడా జవాబు లేదు. చివరికి సమ్మె మొదలుపెట్టాము. ఇప్పటికి 3 రోజులైంది సమ్మె మొదలుపెట్టి. నాయకుడు బిజ్జన్న చెప్పాడు. ఇన్ని జరుగుతుంటే ఏం చేస్తున్నావు మోహన్? నీకు టైం దొరక్కపోతే కనీసం నాకు మాట మాత్రంగా చెప్పినా అన్నీ సర్ది పెడుదును అని బాధపడ్డాడు వెంకటనాయుడు. మోహన్ పంచాయతీ గొడవల్లో పడి మిల్లు గనుల విషయాలు చూడటం మానివేశాడు. అక్కడ సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మిల్లు గొడవలు పట్టించుకోలేదు. అయ్యిందేదో అయ్యింది. ఇంకా కొద్దిగా ఆలస్యమైతే 20,000 కారుని నేలమట్టం చేసేవారు, బూడిదగా మార్చేసేవారు. బోనస్ ఇప్పిస్తాను, ఇక పనుల్లోకి వెళ్ళండి అనగానే అందరూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. మోహన్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. వెంకటనాయుడికి ఒక ఆలోచన వచ్చింది. మోహన్ దగ్గరగా వచ్చి, నాయనా మోహన్, అన్ని పనులు నీవు ఒక్కడివి చూసుకోవడం కష్టం. ఈ మిల్లుకి ఒక మేనేజర్ని వేద్దాము, ఏమంటావ్ అన్నాడు. బాగుంటుంది తాతగారు, కానీ నమ్మకమైన వాడు తెలివిగలవాడు దొరకాలి కదా. నా దృష్టిలో ఉన్నాడు, అదే ప్రకాష్ని పిలిపించుదాము. అటు మైన్ వ్యవహారాలు ఇటు మిల్లు గొడవలు అన్నీ చూసుకుంటాడు. మీ ఇష్టం, అతను ఒప్పుకుంటాడో లేదో. నెలకి ఎంత ఇవ్వమంటారు? ప్రస్తుతానికి నెలకి 600 మీద తీసుకో, తర్వాత చూడవచ్చు. అపాయింట్మెంట్ ఆర్డర్ నాకు ఇవ్వు, దానితో పాటు ఒక జాబు రాస్తాను నేనే. ఇద్దరు ఫ్యాక్టరీలోకి వెళ్లారు. ఆర్డరు తయారయ్యేలోపుగా వెంకటనాయుడు జాబుని వ్రాసి తయారుగా పెట్టాడు.